భక్త హనుమాన్ జయంతి సందర్భముగా భక్తులందరికీ విన్నవించినదేమనగా, హనుమంతుడు రామ మంత్రము అనగా ఓంకారం జపిస్తూ భగవంతుడైపోయినాడు. కనుక ఆయన భక్తులంతా ఆయన బొమ్మను పెట్టుకొని పూజించడం కాదు, ఆయనలాగా తమ తమ గురువుల దగ్గరకు వెళ్ళి సోహం కానీ లేదా ఓంకారాన్ని కానీ తీసుకొని ఆ మంత్రంతో జీవించినట్టయితే భూమి మీదనే మనుషులు స్వర్గాన్ని చూడగలరు. హనుమంతుడు ఓంకార మంత్రం అనగా ప్రణవనాదం, ఈ నాదాన్ని తీసుకొని దానిని జపించడం వల్ల అతడు భూమిపైన ఇంకా ఉన్నాడు. కాబట్టి ఆయన భక్తులంతా కేవలం ఆయనకు పూజలు చేయడం కాదు, ఆయన చెప్పినట్టు ఆయన చేసినట్టు ప్రణవనాదాన్ని ఓంకార మంత్రాన్ని జ్ఞానులైన అంటే ఆత్మజ్ఞానులైన లేదా బ్రహ్మజ్ఞానులైన గురుల వద్దకు పోయి మీరు కూడా హనుమంతునిలాగా ఆ ప్రణవనాదాన్ని జపించినట్లయితే మీరు కూడా హనుమంతునిలాగా భక్తులైపోతారు, భగవానులైపోతారు. ఇది ఈ వాస్తవాన్ని గ్రహించి విగ్రహారాధన కాదు చేయవలసింది, ఆయన చేసినటువంటి ఆరాధనలు చేసి భూమి మీద పుట్టినందుకు మీ బ్రతుకులను మీరు సార్థకం చేసుకోవాలి. ఇది నిజమైనటువంటి హనుమాన్ జయంతి అవుతుంది. నిజంగా భక్త హనుమంతునికి, భగవాన్ హనుమంతుడికి భక్తులైన వారు చేయవలసిన పని ఓంకార దీక్షను ఈ దినమే, ఎందుకంటే రేపటి దానికి రూపం లేదు. కనుక వెనుక ముందు చూడకుండా జ్ఞానులైన వాళ్ళ దగ్గరకు పోయి ఆ ప్రణవనాదాన్ని తీసుకొని జపించి మీ జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.